హే గైస్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈ వ్లాగ్లో మాకు అమెరికాలో ఇండియన్ స్టోర్స్ ఎలా ఉంటాయి అంటే మన రెగ్యులర్ ఇండియన్ గ్రాసరీ ఉంటుంది కదా, పప్పులు, కారాలు, ఉప్పులు అవన్నీ ఎక్కడ దొరుకుతాయి ఏంటి అనేది ఒక గ్లిమ్స్ చూసేయండి. దీన్ని డీబీ వరల్డ్స్ అంటారు, దుర్గా భవానీ వరల్డ్ ఫుడ్ అని. మాకు దగ్గరలో ఉంటుంది. ఆల్మోస్ట్ అన్ని రకాల ఇండియన్ స్టోర్స్ ఇలానే ఉంటాయి. సో ఇక్కడ ఈ వ్లాగ్లో అయితే నేను పప్పులు ఆ సెక్షన్స్ చూపిస్తున్నాను. ఇలా ప్రతి ర్యాక్లో దేనికి దానికి ఏ సెక్షన్కి ఆ సెక్షన్కి అన్నీ ఉంటాయన్నమాట. చూసారా, ఇటువైపు అన్ని రకాల పప్పులు, కందిపప్పు, పెసరపప్పు, మసూర్ దాల్ అంటాం కదా, అవి అన్ని రకాల గుగ్గిళ్ళు అవన్నీ పెట్టేసి ఉంటారు. దేని కిందికి దాని ప్రైస్ ఎల్బీలో అనమాట. ఎల్బీ అంటే దగ్గరగా ఒక 900 గ్రాములు ఉంటుంది. మన కేజీ కంటే కొద్దిగా తక్కువ. అవి ఎంత ప్రైస్ అనేది వేసేస్తుంటారనమాట. ఇటువైపు చూసారా, వేరుశనగపప్పు, మఖ్ని అంటాం కదా, అది అవన్నీ కనబడుతున్నాయి. అలాగే ఇటువైపుకి వచ్చేటప్పటికి అన్ని రకాల నూనెలు, ఘీ అవి ఉన్నాయి. మనకి అన్ని ఒక నూనె అనేది అన్ని బ్రాండ్స్లో అన్ని రకాలు దొరుకుతాయి అన్నమాట. ఇది దొరుకుతుంది, అది దొరకదని ఏమి ఉండదు. లైక్ ఆముదం అని, నువ్వుల నూనె అని, వేరుశనగ నూనె, సన్ఫ్లవర్ ఆయిల్, అవి డిఫరెంట్ బ్రాండ్లో అవైలబుల్ ఉంటాయి. ఇంకా ప్రైస్ని బట్టి మనకు నచ్చిన బ్రాండ్ చూసుకొని తీసుకోవడమే అన్నమాట. చూసారా, ఇటువైపు చూస్తే బిర్యానీ దినుసులు, ఆవాలు, జీలకర్ర ఇట్లాంటివన్నీ ఉంటాయి. చింతపండు, కారం అన్నీ దొరుకుతాయండి. కానీ ఏంటంటే ఇది చూడండి, హలీం వీట్ అంటే ఈ పర్టికులర్ గోధుమలు హలీంకి వాడచ్చు అని అలా రకరకాలు దొరికేస్తాయి. కానీ అయినా ఎందుకు ఇండియా నుంచి తెచ్చుకుంటామా అంటే చింతపండు అంత పులుపు లేకపోవడము, కారం మంచిగా దొరక్కపోవడము, కొంతమందికి అవి అలవాటు అయిపోయి అలా తెప్పించుకుంటారు. ప్రైస్ మేబీ కొద్దిగా అక్కడికి ఇక్కడికి కంపేర్ చేస్తే ఎక్కువ ఉంటుంది. ఇదంతా రైస్ సెక్షన్. చూసారా, బియ్యం కూడా అంతే 10 ఎల్బీస్ అని 20 ఎల్బీలని దొరికేస్తాయి. అలాగే ఇదంతా గోధుమ పిండి, రకరకాల ఆటాలు, మల్టీగ్రెయిన్ అని, ప్లెయిన్ గోధుమ పిండి, రకరకాల బ్రాండ్లు, ఆశీర్వాద్, లక్ష్మి, ఇదంతా ఆర్గానిక్ సెక్షన్. ఇలా ప్రతిదీ సెక్షన్స్గా ప్రతి ఒక్కటి దొరికేస్తాయి అన్నమాట. ప్రతి పేపర్ మీద దాని ప్రైసు, ఎంత క్వాంటిటీ అనేది రాసేసి ఉంటారు. దాన్ని బట్టి మనం పిక్ చేసుకొని వెళ్ళి కౌంటర్లో బిల్లింగ్ వేయించుకోవడం. ఈసారి సెక్షన్లో ఫ్రోజన్ ఐటమ్స్ ఎలా ఉంటాయి, అలాగే కూరగాయలు అవన్నీ కూడా చూపిస్తాను. నచ్చితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రవీణాస్ విజన్. థ్యాంక్ యూ.